హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఎస్బిడెట్ నుంచి మనకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే ప్రతిరోజు అయితే వస్తూనే ఉన్నాయి. సో ఎస్టర్డే రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు ప్రెజెంట్ డిస్ప్లేలో కూడా కనపడుతుంది. 4th అక్టోబర్ మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఎస్టర్డే వీడియో చేసినట్టే చాలామంది స్టూడెంట్స్కి అయితే ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ని నేను ఈ వీడియోతో క్లారిటీ అయితే ఇస్తాను. దాంతోపాటు ఈరోజు మళ్ళీ మనకు ఒక 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో ఈ 2 నోటిఫికేషన్స్లో సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి నేను సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. బట్ ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 5th అక్టోబర్ వచ్చింది. ఇది అండ్ నిన్న వచ్చింది కొంచెం సిమిలర్గా అయితే ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అసలుకి ఎందుకు ఈ నోటిఫికేషన్స్ ఏంటి, అసలు రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్ ఏంటి అనేసి మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. దీనికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ని చాలామంది స్టూడెంట్స్ అయితే చూస్తూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. బట్ ఎవరు కూడా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లాంటి సబ్స్క్రిప్షన్ కాదు. మీరు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ మాత్రమే. కాబట్టి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ డిప్లొమాకి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా కూడా మీకైతే డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది మీ దగ్గర నుంచి. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే వీలవుతుంది. ఓకేనా? సో నాట్ సబ్స్క్రైబ్డ్ 78% అయితే ఉన్నారు, సబ్స్క్రైబ్ జస్ట్ 21% అయితే ఉంది. సో దీన్ని మనమైతే రివర్స్ అయితే చేయాలి. సో ఈ వీడియోతో మ్యాక్సిమం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. సో ఏ మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ అయితే చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అసలుకి ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎవరి కోసము అంటే, ఇది వచ్చేసరికి C16 నుంచి C20 వెళ్ళే వాళ్ళకి అండ్ C20 నుంచి C23 వెళ్ళే వాళ్ళకి ఇదైతే ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు ఇష్యూ చేశారు అంటే, ఇది ప్రీవియస్ వన్ అనమాట. సో 12th డిసెంబర్ 2022లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంతోపాటు మనకేంటంటే ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ అనేది కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకు 5th అక్టోబర్ 2024లో రిలీజ్ చేయడం జరిగింది. సో బ్రదర్ ఏంటి అసలుకి దీని సబ్జెక్ట్ ఏంటి అంటే, సో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. C16లో ఒక క్యాండిడేట్ అనేది జాయిన్ అయ్యారు. ఆ క్యాండిడేట్ కొన్ని రీజన్స్ వల్ల ఫస్ట్ ఇయర్ చదివేసి తనైతే డిప్లొమా ఆపేసి బయటికి వెళ్ళిపోయాడు. తను మళ్ళీ C20 స్కీమ్ వాళ్ళల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ C16 స్కీమ్ అనేది 2016 నుంచి 2019 వరకు మాత్రమే C16 స్కీమ్ ఉంది. బట్ ఈ అబ్బాయి ఎవరైతే జాయిన్ అయ్యాడో, ఈ అబ్బాయి C16 2016 బ్యాచ్లో జాయిన్ అయ్యాడు. బట్ మళ్ళీ నేను డిప్లొమా చెయ్యాలి అనుకున్నప్పుడు అతను మళ్ళీ కాలేజ్కి అయితే రావడానికి అవసరం ఉంది కదా. సో అప్పుడు వచ్చేటప్పుడు తను ఎప్పుడు వచ్చాడు, ఈ యొక్క 2020లోనో 2021లోనో తనైతే రావడం జరిగింది. సో ఆ అబ్బాయి ఏ స్కీమ్లో ప్రెజెంట్ ఉన్నట్లు అప్పుడు C20 స్కీమ్లో, C16 కాదు. ఓకేనా? సో అలాంటప్పుడు ఈ అబ్బాయికి సపరేట్గా ఈ యొక్క C16కి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ ఉండకుండా, సో ఆ యొక్క అడ్మిటెడ్ స్టూడెంట్గా ఇతనైతే మళ్ళీ ఈ యొక్క అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకా క్లారిటీగా నేను చెప్పాలి అంటే, C16 స్కీమ్లో జాయిన్ అయిన అబ్బాయికి C16కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండవు. C20లో ఏదైతే ఉంటాయో అవి మాత్రమే ఇతను అటెంప్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇది క్లారిటీ మీకు అందరికి కూడా వచ్చిందనేసి అనుకుంటున్నాను. బట్ చాలామంది ఏమనుకుంటున్నారంటే, బ్రదర్ ఏంటి మేము సప్లీ రాస్తున్నాము, ఇప్పుడు మాకేమైనా క్వశ్చన్ పేపర్ చేంజ్ అవుతుందా? కాదు, మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ రెగ్యులర్గానే ఎగ్జామ్స్ రాస్తారు. ఇది ఓన్లీ ఎవరైతే జాయిన్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రీజాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఈ యొక్క అప్డేట్ అనమాట. సేమ్ అదే విధంగానే C20 to C23 స్కీమ్. ఓకేనా? అంటే C20 స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2020లో స్టార్ట్ అయింది. అండ్ ఎప్పటిదాకా ఈ స్కీమ్ అనేది ఉంది, C2023 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది. సారీ, C2022 వరకు ఉంది. C23 అనేది 2023లో స్టార్ట్ అయింది. ఇప్పుడు C20 స్కీమ్లో ఒక అబ్బాయి 2020లో జాయిన్ అయ్యాడు. అన్ఫార్చునేట్గా ఆ అబ్బాయి కాలేజ్ మానేశాడు. 2023లో మళ్ళీ రీఅడ్మిట్ అయ్యాడు కాలేజ్కి. అప్పుడు ఆ అబ్బాయికి కావాల్సిన సిలబస్ అనేది C23 స్కీమ్ మాత్రమే. అర్థమవుతుందా? సో అదే ఉంటుందే తప్ప
తను ఏదైతే స్కీమ్ జాయిన్ అయ్యాడో ఆ స్కీమ్నే కంటిన్యూ చెయ్యరు. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ ఎవరైతే రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో సో వాళ్ళైతే భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇది మీకోసం కాదు, ఎవరైతే జాయిన్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రీజాయినింగ్కి వస్తారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళకి సంబంధించి అడిషనల్ సబ్జెక్ట్స్ అండ్ ఎగ్జామ్టెడ్ సబ్జెక్ట్స్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, లైక్ టోటల్గా వీళ్ళైతే అప్డేట్ అనేది ఈ యొక్క దీంట్లో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ కూడా మీకు అయితే ఓపెన్ చేస్తాను. C23 అడిషనల్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే C20 వాళ్ళు, లైక్ C20 వాళ్ళు ఎవరైతే రీఅడ్మిట్ అవుతూ ఉన్నారో వాళ్ళకు C23 కరికులం ప్రకారంగానే సిలబస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇయర్లో ఏమేమి యాడ్ అయ్యాయి, ఏమేమి వెళ్ళిపోయాయి. ఎగ్జామ్టెడ్ అంటే ఏంటి? అవసరం లేని సబ్జెక్ట్స్ ఇంకా వాళ్ళకి. ఓకేనా? అంటే తొలగించడం జరిగింది అనేసి మనం చెప్పచ్చు తెలుగులో అంటే. అదేవిధంగా సెకండ్ సెమిస్టర్లో ఏమేమి యాడ్ అయ్యాయి, ఏమేమి వదిలేసుకున్నారు. అండ్ థర్డ్ సెమిస్టర్లో ఏమేమి యాడ్ అయ్యాయి, ఏమేమి వదిలేస్తారు. ఎందుకంటే C20 కరికులం ఒకలాగుంటుంది, C23 కరికులం ఇంకొకలాగుంటుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని లైక్ C20లో జాయిన్ అయిన అతను మళ్ళీ కాలేజ్ వదిలేసి మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు తనకి ఉండే సబ్జెక్ట్స్ ఇవి అనేసి ఇక్కడ స్టేట్ బోర్డ్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎవరైతే కరెంట్లీ ఈ యొక్క డిప్లొమా కంటిన్యూగా చదువుతూ ఉన్నారో చేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ నోటిఫికేషన్ కాదు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకొని మీరు, సో అంటే నాకు నిన్న ఈవినింగ్ అండ్ నైట్ కూడా కాల్స్ వచ్చాయి, బ్రదర్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు, సో అతనేమో ఇది ఎగ్జామ్స్ రాస్తున్నారు C20కి సంబంధించి, అతనికి సిలబస్ చేంజ్ అవుతుందా అనేసి. నో, అలా ఏమీ అవ్వదు, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇది క్లారిటీ మీ అందరికి వచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా మీకు క్లారిటీ రాలేదంటే నాకు చెప్పండి, ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేసి క్లియర్ అయితే చేస్తాను అంటే. ఓకేనా? సో ఇది టోటల్గా. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ యొక్క సీసీ కెమెరాస్ అండ్ ఈ యొక్క డేటా పర్టైనింగ్కి సంబంధించి అప్డేట్ కూడా మనకైతే రావడం జరిగింది. క్లియర్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.